దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరొకసారి మీ మధ్యకి రావటానికి దేవుడు దయదలిచినందుకే మీకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. వీళ్ళరా మరి ఇదినో మీ మధ్యకు మరి యోహాను సువార్త నుంచి 5వ అధ్యాయము బెతస్దా కోనేటి గురించి, అక్కడ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తున్న గలవాణిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచుట, ఆ యొక్క అంశం మీద కొద్దిసేపు మీతో మరి కలిసి ధ్యానించాలని ఆశపడి మీ ముందుకు వచ్చాను. ప్రియులారా, మరి నిజంగా మనం దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగిన వారమే ఉన్నాం. ఎందుకంటే మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన హెచ్చించడానికి ఇచ్చిన అమూల్యమైన విలువైన సమయాన్ని బట్టి మనం దేవునికి ఎంతో రుణపడి ఉన్నాము. ప్రియులారా, మరి సమయాన్ని బట్టి మనం ముందుకి సాగిపోదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు గలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, చదవబడిన లేఖన భాగం ద్వారా మా ప్రభా మాతో మాట్లాడండి. మా జీవితాలకు దేవుని ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా చదవబడిన లేఖన భాగం ప్రభా మాకెంతో దేవునికరంగా ఉండేటట్టు సహాయం దయచేయమని, దాసుని మరుగుపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను అని మొదటి వచనంలో చూస్తున్నాం. అటు తర్వాత అంటే మనం దేని తర్వాత అని మనం చూసినట్లయితే అక్కడ 4వ అధ్యాయంలో ఒక ప్రధాని కుమారుడు రోగియుండెను అని చూస్తున్నాం. ఆయనను స్వస్థపరిచిన తర్వాత ఈయన ఈ యొక్క యెరూషలేమునకు పండుగ దినాన్ని వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ పండుగ బహుశా యూదుల 7 పండుగలలో మరి ఒకటై ఉంటుందని కొంతమంది అభిప్రాయం. అంటే ఇది పస్కా పండుగని కొంతమంది యొక్క అభిప్రాయం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు మరి ఆ పండుగకు రావటం ఎందుకంటే ముఖ్యంగా మరి యూదుల పండుగ కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుట కొరకు ఆ యొక్క యెరూషలేము వచ్చినట్లుగా, ఆ పండగకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఆ దినాన్న ఆ యొక్క యెరూషలేమునకు వచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే యెరూషలేము ద్వారము, గొర్రెల ద్వారము దగ్గర, బెతస్దా కోనేటి దగ్గర మరి అనేక మంది రోగులు పడి ఉన్నారు. ఈ గొర్రెల ద్వారము ఈ యొక్క
యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారానికి ఉన్న 12 ద్వారాలలో ఒకటైన గొర్రెల ద్వారం, షీప్ గేట్ అంటారు. ఇది నార్త్ సైడ్, యెరూషలేం నార్త్ సైడ్ ఉందని మరి చరిత్ర చెబుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క షీప్ గేటు ముందున ఆవరణంలో ఒక పెద్ద కోనేటి ఉందని, ఆ కోనేటికి 5 మంటపాలు ఉన్నాయని, 5 పోర్టికోస్ ఉన్నాయని, 5 మంటపాల దగ్గర కూడా అనేక మంది రోగగ్రస్తులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు, అనేక మంది రోగులు మరి అక్కడ పడి ఉండుట మనం చూస్తున్నాం. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రియులారా, మరి 3 నుంచి 4 వచనాలు కూడా మరి గ్రీకు భాష, గ్రీకు బైబిల్లో లేదని, మరి మరి స్టడీ బైబిల్లో కూడా మనం చదివినప్పుడు అక్కడ ఫుట్ నోట్లో పెట్టి ఈ భాగము మరి ప్రాచీన పత్రుల్లో లేదని మనకి అక్కడ క్లియర్గా రాయబడింది. ఏ మాట అన్నది మనం ఒకసారి చూసుకుందాం. అదేంటంటే మూడో వచనం దగ్గర నుంచి చూసినట్లయితే, ప్రియులారా, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు అన్న మాట మాత్రం మరి ప్రాచీన పత్రుల్లో లేదు, గ్రీకులో కూడా లేదు. కానీ ఇక్కడ ఆ నెక్స్ట్ పాయింట్ దగ్గర నుంచి ఉంది, నీరు కదిలింపబడిన పిమ్మట అన్న మాట దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది. ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అంటే, 5 మంటపములు కలవు, నీరు కదిలింపబడినప్పుడు పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడినో బాగుపడును గనుక ఆ మంటపంలో అంటున్నాడు. గనుక ఆ మంటపములలో రోగులను, గుడ్డివారును, కుంటివారును, ఊచకాలు గలవారును గుంపులుగా పడి ఉండేది అని. అక్కడే ఈ యొక్క 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తి పడి ఉండట మనం చూస్తున్నాం. 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే ఆయన అక్కడ పడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే అప్పటికే యేసు ప్రభువారికి 30 సంవత్సరాలు, 32, సుమారుగా 31, 32 సంవత్సరాలు వయస్సు. ఈయన 38 నుంచి ఉన్నాడు. ఆయన పుట్టక మునుపు నుంచి కూడా కోనేటి దగ్గర పడి ఉన్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాక మునుపు నుంచి ఈ కోనేటికి అంత ప్రాముఖ్యత ఉంది, అంత ప్రసిద్ధి చెందిన స్థలం. అనేకులు అక్కడికి కూడి వస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువారు ఆ అనేకుల మధ్యకు వచ్చి ఆ 3వ అద్భుత క్రియను చేసి తన్ను తాను దైవ కుమారునిగా తన యొక్క దైవత్వాన్ని కనపరుచుకుంటకు అక్కడ వచ్చినట్లుగా మనం గమనించగలం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే అక్కడ ప్రియులారా బెతస్దా కోనేటు గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత అక్కడ దాని యొక్క ప్రసిద్ధిని గురించి చూసాము. అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలానికి ఎందుకు వచ్చారంటే, అక్కడ గుంపులుగా అనేక మంది యూదులు వచ్చి ఉన్నారు. వారి మధ్య ఆయన యొక్క అద్భుత కార్యం చేసి తన యొక్క దైవత్వాన్ని కనపరుచుకోవాలని వచ్చారు. అక్కడ మనం చూసినట్లయితే 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తి, ఆయన ప్రభు అని తెలియదు, ఆయనకి యేసుక్రీస్తు ప్రభు అని తెలీదు. 6వ వచనం, యేసు వాడు పడి ఉండుట చూచి అన్నాడు. ఆయన పడి ఉండుట చూచాడు 38 సంవత్సరాలు. అంటే ఆయన పుట్టక మునిపే ఆయన్ని బహుశా చూసి చూడొచ్చు. అబౌట్ హిమ్. అందుకే అంటాడు కదా, వాడు అప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అంటున్నాడు. కాబట్టి మనకి ఎటువంటి రోగాలున్నా, ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో మనం బాధపడుతున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, దీర్ఘకాలికమైనది మరణకరమైన రోగాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. నీ స్థితి నా స్థితి గమనిస్తూ ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. అసలు ఆయన చెయ్యగలడు అనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మన స్వప్రయత్నం చేస్తూ ఉంటాం. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటాం, అనేక మంది సలహాలు వింటూ ఉంటాం, అనేక ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవునికి మనం అప్పగించుకోము. దేవుని అడగనందున మనం పొందలేకపోతున్నాం అంటాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, మనం అడిగితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అయితే ఇక్కడ ఆయన అడిగినట్లుగా మనకు కనబడట్లేదు.
యేసు ప్రభు వారే వచ్చి, అసలు ఆయన వచ్చిందే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన్నే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఒకసారి మనం చెప్పుకున్నాం, మనుషుడు చంద్రమండలం మీద అడుగు పెట్టడం కాదు, కానీ యేసు ప్రభువారే, సృష్టికర్త అయిన యేసు ప్రభువారే భూమి మీద అడుగు పెట్టడం గొప్ప అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆయన అంతగా తగ్గించుకొని భూమి మీదకి వచ్చిన వ్యక్తి ఒక రోగి దగ్గరికి తనకు తానుగా వచ్చాడు. ఆయన స్థితి గమనించాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఎందుకు ఈ బ్రతుకు అని అనుకోలేదు. ఏనాడైనా నేను బాగుపడతాను, ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తారు, ఏదో విధంగా నేను స్వస్థత పొందుతాను. ఆయనలో ఉన్న ఆశ ఏంటంటే, నేను బాగుపడాలి, నేను స్వస్థత పొందాలి అనే కోరిక ఆయనలో ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక రాను 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 బహుశా అణగారిన స్థితిలో ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన కోరికను, ఆయన ఆశను చిగురింపజేసినట్లుగా స్వస్థత పడగోరుచున్నావా అని అడిగాను. ప్రభువే తిన్నగా ఆయన దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్ప కార్యమండి! ఎందుకంటే ప్రభువు ఎంత కనికరం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన స్థితి గమనించాడు. ఎవ్వరూ సహాయం చేయట్లేదు. తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉంటారు, వారు సహాయం లేదు. పెళ్ళైతే భార్య పిల్లలు ఉండాలి, ఎవ్వరూ కూడా ఆయనకి సహాయం లేదు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, దిగజారిన స్థితిలో ఉన్నాడు, హీనమైన స్థితిలో ఉన్నాడు. ప్రియ సహోదరుడా, నీవే స్థితిలో ఉన్నా నీ బ్రతుకు బాగు చేయాలని, నిన్ను కాపాడాలని, నిన్ను తన బిడ్డగా చేసుకోవాలని, తన రాజ్యానికి వారసుడిగా చేసుకోవాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే, ఇఫ్ యూ యాక్సెప్ట్ హిమ్, ఇఫ్ యూ అలౌ హిమ్, హీ విల్ డూ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్ and his name will be glorified. So my dear brother and sister, accept him, obey him. Just ప్రభువారు చెప్పారు, నువ్వు స్వస్థత పరగోరుచున్నావా అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? అయా ప్రభు, అక్కడ ప్రభు అని తెలియదు కదా, ఆయన అంటాడు చూడండి ఆ మాట. ఆ రోగి అయ్యా అంటున్నాడు, యేసు ప్రభు అనలే. తెలీదు, ఎవరో పెద్ద ఆయన, ఎవరో ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి, అంత గౌరవంగా అయ్యా అంటున్నాడు. నీళ్లు కదిలింపబడినప్పుడు నాకు ఎవడునూ లేడు అంటాడు. నాకెవ్వరు లేరయ్యా, దిక్కులేని వాడిగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను అంటాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీకెవరూ లేరని బాధపడుతున్నావా? దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? నిరాశ నిస్పృహలతో కృంగిపోతూ ఉన్నావా? దేవుడు నీకున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. డోంట్ ఫర్గెట్ దట్. ఆయనే స్వయంగా వచ్చాడు. నిజంగా ఆయనకైతే తెలీదు, నీకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారని, ఆయన అద్భుతాలు చేస్తాడని, ప్రేమ గలవాడు, కనికరం గలవాడు, దయగలవాడు. ఆయన వద్దకు వచ్చిన వారిని ఎన్నడూ తోసివేయనని చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళ నా యొద్దకు రండి అంటున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, నువ్వు ఎటువంటి రోగమైనా, ఏ స్థితిలో ఉన్నా, ఒంటరితనంగా ఉన్నా, దిగులుతో ఉన్నా, బాధతో ఉన్నా, వేదనతో ఉన్నా, నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఆయన అడుగుతున్నాడు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా? నిజంగా నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? నీ జీవితం మారాలని ఆశపడుతున్నావా? నీ బ్రతుకు మారాలని ఆశపడుతున్నావా? నీ బిడ్డ మారాలని ఆశపడుతున్నావా? నీ కుమార్తె మారాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో అద్భుతం జరగాలని నువ్వు ఆశపడుతున్నావా? ఎస్, గాడ్ విల్ డూ ద మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. తప్పనిసరిగా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆయనే దిగి వచ్చాడు, ఆయన చూచెను, ఆయనను అప్పటి నుంచి అలాగుండనని ఉన్నాడని ఎరిగి అన్నాడు. ఆయన చూచాడు, ఎరిగాడు, తెలుసుకున్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాడు. నీ స్థితిని ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి పడిన వ్యక్తిని చూసిన దేవుడు నిన్ను చూడడా? ఆయన పక్షపాతం లేని దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ స్థితిని ఎరుగున్నాడు. ఈ దినం ఆయన ఆనాడు
38 సంవత్సరాలు కోనేటి వద్ద ఉన్న వ్యాధిగ్రస్తుని అడుగుతున్నాడని మనం చదువుకుంటున్నాం. ఈనాడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. వాట్ ఎవర్ మే బి ద ఇన్ఫర్మిటీస్ యు ఆర్ హ్యావింగ్, గాడ్ విల్ డూ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. అది ఎటువంటి రోగమైనా స్వస్థత పొందు కోరుచున్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అది కరోనా కావచ్చు, అది ఎయిడ్స్ కావచ్చు, అది క్యాన్సర్ కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. ఏదైనా సరే స్వస్థత పొందగొరుచు ఉన్నావా? దేవుడి దినాన్ని నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఆయన పాదాల ముందు పడు, ఆయన అద్భుత కార్యం చేస్తాడు. నేను కాదు, ఆయనే. ఆయనే సర్వసృష్టికర్త, సర్వమునకు అధికారి ఆయనే, మహిమ ఆయనదే, ఘనత ఆయనదే. ఆయనే. ఆయన పాదాల చెంత నువ్వు పడి నీ గదిలోకి వెళ్ళి, నీ యొక్క ప్రార్థన గదిలోకి వెళ్ళి, లేదంటే నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేసి ప్రభుని నువ్వు అడిగినట్లయితే నేడే ఆ దేవుడు తప్పకుండా నేను స్వస్థత అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో గొప్ప మార్పు, నీ హృదయం తేలిగ్గా అయిపోద్ది, ఆనందంగా ఉంటుంది. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, నేను చెప్పేది ఏంటంటే, ఇంతకీ అక్కడ కోనేటి దగ్గర పడిన వాళ్ళంతా కూడా శరీర స్వస్థత కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఇచ్చిన స్వస్థత ఇటు శరీరానికి ఇటు ఆత్మకు కూడా స్వస్థత అనుగ్రహించాడు. ఈ శరీరానికి వచ్చిన రోగం పోవచ్చు, ఈరోజు నీకు కరోనా బాగైపోవచ్చు, తర్వాత నాకు మరణం తప్పదు, ఏ రోజైనా చావక తప్పదు. ఈ యొక్క కరోనా కానీ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా వాటికి మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే వాటిని ఈరోజు నీకు బాగుపడినా ఏదో ఒక దినాన నువ్వు మరణించక తప్పదు. ప్రతి ఒక్కరికి కూడా మరణం తప్పదు, పుట్టుట గిట్టుట కొరకే. కనుక చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడుంటావు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆత్మస్వస్థత ఇంపార్టెంట్. ఇక్కడ దేవుడు యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం అదే. వారంతా శరీర స్వస్థత కొరకు కోనేటి వైపు చూస్తూ ఉంటే, ఈయన నాకు ఎవరొచ్చి సహాయం చేస్తారా అని చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శరీర స్వస్థతే కాదు, ఆత్మీయ స్వస్థత కూడా ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి మనకు 14వ వచనంలో చూసినట్లయితే, ఆయన్ని చూసినప్పుడు 14వ వచనంలో అంటాడు, ఇదిగో స్వస్థత పొందితివి అన్నాడు. స్వస్థత పొందితివి, మరీ ఎక్కువ కీడు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పాడు. మరీ ఎక్కువ కీడు అంటే, ఒకసారి దేవుడు స్వస్థత పరిచాడు అంటే నీకు ఆత్మ స్వస్థత కూడా కలిగింది, నీ పాపాలు క్షమింపబడ్డాయని ఇక్కడ తేటగా చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, నీ పాపాలు క్షమింపబడ్డాయి. అక్కడ ఆ మాట మనం చూసినట్లయితే, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పాడు. ఇకను పాపము చేయకు అంటే ఇది వరకు పాపం చేసావు, మళ్ళా నువ్వు ఎక్కువ పాపం చేసి ఎక్కువ కీడుకి నువ్వు గురి కావద్దు అని చెప్తున్నాడు. కాబట్టి పాపము చేశాడు కాబట్టే ఆ యొక్క రోగాన్ని అనిపించాడు. మళ్ళీ ఇంకా నువ్వు పాపం చెయ్యొద్దు అంటున్నాడు. మరి ఎక్కువ కీడు సంపాదించుకోవద్దు. డోంట్ గో టు ద హెల్. నేను ఎంతో ఇష్టపడి నేను స్వస్థపరిచాను, నీవు అనిత్య రాజ్యానికి వారసుడిగా నేను నిన్ను చేశాను, దాన్ని నువ్వు కోల్పోవద్దు. మరి ఎక్కువ కీడు అనగా నరకానికి వెళ్ళొద్దు, నరకానికి తిరిగి నువ్వు వెళ్ళొద్దు. ఏదైనా చాలామంది స్వస్థత పొందుకుంటూ ఉన్నారు, కానీ తిరిగి పాపంలోకి జారిపోతున్నారు, దేవుని మేలు మర్చిపోతున్నారు, దేవుని చేసిన అద్భుత కార్యాన్ని మర్చిపోతున్నారు. విలువైన కార్యం, ఆయన నువ్వు నా బిడ్డ కావాలి, నా రాజ్యానికి వారసురాలు కావాలి, నా కుమార్తెవి, నా కుమారుడు కావాలని నేను కోరుకుంటూ నేను స్వస్థపరిచాడు. తన రాజ్యానికి వారసురాలు అవ్వాలని, వారసుడు కావాలని కోరుకుంటూ ఉంటే, నీ స్వస్థత పొందిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు, ఈ లోకంలో పడిపోతున్నావు. లోకం ఉన్నాళ్ళ ముచ్చట, ఎంతకాలం ఉంటావు నువ్వు లోకంలో? కానీ అందుకే ఈయన ఒక చిన్న హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూసారా? ఇకను పాపము మరీ ఎక్కువ కీడు కలుపుకున్నట్లు ఇక పాపము చేయకుమని చెప్పాడు. ఎంత గొప్ప భాగ్యం పిల్లారా. మరి మాట మనం చూసినప్పుడు నిజమే, దేవుడిని గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మరొక విషయం మనం గమనించాలని మరి నేను మరి
మీకు గుర్తు చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పిల్లరా చూసినట్లయితే అక్కడ ఏంటంటే, నీవు స్వస్థత పొందుకోరుచున్నావా అని చెప్పినప్పుడు, అయ్యా నాకు ఎవ్వరు లేరయ్యా అని చెప్పాడు. తన స్థితిని చెప్పాడు. అంటే దట్ మీన్స్ ఈజ్ యాక్సెప్టింగ్ గాడ్. హెల్ప్ చేయమని అడుగుతున్నాడు. నువ్వు కూడా అలా అడిగినట్లయితే తప్పకుండా వెంటనే ప్రభు ఇచ్చిన మాట, నీ పరుపెత్తుకొని లేచి నడువుము అంటున్నాడు. అయితే ప్రియులారా, మనం గమనించి చూసినట్లయితే ఆ దినము చూసినట్లయితే అది మరి యూదుల ఆచార ప్రకారంగా విశ్రాంతి దినం. అయితే ప్రియులారా, ఆ యొక్క స్వస్థత పొందిన 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తి కూడా యూదుడే. ఎందుకంటే ఆయన మనం 14వ వచనంలో చూసినట్లయితే ప్రియులారా, ఒకసారి మనం చూద్దాం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి. ఎక్కడ చూశాడు? దేవాలయంలో చూశాడు. దేవాలయానికి ఎందుకు వెళ్ళాడు? ఈయన యూదుడు కాబట్టి ఆయన యొక్క స్వస్థతను గురించి ఆ యొక్క ప్రధాన యాజకుని కనబడి అక్కడ చెల్లించవలసిన చెల్లించి మరి దేవుని ఆరాధించాలి. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన మరి ఎప్పుడైతే ఈయన యూదుడు కనుక హీ నోస్ ప్రెటీ వెల్ బట్ సబ్బాత్, బట్ ద డే ఆఫ్ సబ్బాత్ దే షుడ్ నాట్ డూ ఎనీథింగ్. బట్ యాజ్ సూన్ యాజ్ జీసస్ సెడ్, నీవు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన ఈ యొక్క యూద ఆచారాన్ని, ట్రెడిషన్ని దేన్ని కూడా ఆలోచించలేదు. ఇది విశ్రాంతి దినమా, నేను యూదుని కదా, నేను ఈ పరుపెత్తుకోవచ్చా అని ఆలోచించలేదు. కానీ వెంటనే యేసు ప్రభు చెప్పిన మాటకి లోబడ్డాడు. ఆశ్చర్యమైన కార్యం జరిగింది. కాబట్టి ఆయన ఈ యొక్క యూద ఆచారాన్ని ఏమీ చూడలేదు. దో ఇట్ ఈస్ రిస్క్, వాళ్ళంతా అడుగుతారు. అయినప్పటికీ కూడా ఆయన యేసు ప్రభు చెప్పిన మాట తూచా తప్పకుండా విన్నాడు కనుక ఆయనలో అద్భుత కార్యం జరిగింది. చూడండి ప్రియులారా, గమనించి చూసినట్లయితే ఆయన యూదుడు, యూద ఆచారాన్ని కూడా ఆయన పట్టించుకోలేదు. దేవుడు యొక్క ప్రభు యొక్క ఆయన ప్రభువు అని కూడా ఆయనకి తెలీదు. స్వస్థత పొంది కూర్చున్న ఆ యొక్క గొప్ప అవకాశం మరి వ్యక్తి మనకి ఇచ్చాడు. ఎవరో తెలీదు, మహానుభావుడు చెప్తున్నాడు, టక్కన లేచాడు. ఆయన యేసుక్రీస్తుని కానీ ఆయన స్వస్థపరిచేవాడని కానీ పాపం ఏమీ తెలీదు. జస్ట్ ఫెయిత్, అంటే సింపుల్ ఫెయిత్. ఆయన చెప్పాడు, నేను లేచాను అంతే. ఆయన చెప్పాడు, విన్నాడు, విశ్వాసంతో విన్నాడు అని వెంటనే లేచాడు, పరుపెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళేది దేవాలయానికి వెళ్ళాడు. చూడండి అది గొప్ప సంగీతం. ఈ దినాల్లో చాలామంది స్వస్థత పొందుతారు, దేవాలయానికి వెళ్ళరు, కొద్ది కాలం వెళ్తారు, కానుకిస్తారు. నీ కానుక ఎవరికి కావాలి? దేవుడేమే పూర్మేనా? ఆయన సమస్తానికి సృష్టికర్త, సర్వాధికారి. ఆయన మరి పిలుపు పత్రిక 4:19 అంటాడు. అంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును అంటాడు. నీకు మనం ఏమి ఇస్తామండి? నీ డబ్బు, నీ వెండి, నీ బంగారం ఆయనకి అక్కర్లేదు. నీ హృదయం ఆయనకి కావాలి. నువ్వు నీ హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమించి ఆయన హృదయంలో చేర్చుకొని ఆయనకి ఇష్టడుగా నీవు జీవిస్తే చాలు, నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. ప్రియులారా, ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గమనించి చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ 10వ వచనంలో చూసినట్లయితే ఆయన స్వస్థత పొందుకున్నాడు, పరుపెత్తుకున్నాడు, మరి లేచి నడిచి వెళ్ళిపోతున్నాడు. పరుపెత్తుకున్నాడు, లేచి నడిచి వెళ్ళిపోతున్నాడు. అంటే అక్కడ నటక అన్నది ఎక్కువ వివరించలేను. కానీ మనము క్రీస్తు బాటలో, ఆయన చూపిన బాటలో మనము నడిచినట్లయితే మనము గొప్ప అద్భుతాలు చూడగలుగుతాం. నువ్వు లేచి బాగుపడిన తర్వాత నడవలసిన మార్గము లోకరీతిగా కాదు, ఆత్మీయంగా నడవాలి. నడుము అనడానికి ఏంటంటే ఆయన చూపించు మార్గములు అంటాడు. చూడండి, ఆ మాట చూసినట్లయితే 12వ వచనము అదే అధ్యాయం, అదే కీర్తనలో మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అంటాడు. 9లో చూసినట్లయితే దీనిని నడిపించును, బోధించును, నడిపించును అంటూ ఉన్నాడు. కీర్తన 23లో చూసినట్లయితే ఆయన మరొక మాట చెప్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అంటాడు. శాంతికరము జలముల యొద్ద ఆయన
నీ జీవితంలో ఇన్నాళ్ళు ఉన్న బాధ, వేదన సమస్తం విడిచిపెట్టి నీ జీవితానికి శాంతిని, నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాట! శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు. 2వ వచనంలో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. 3లో అంటాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అలిసిపోయావా? దిగులుతో, బెంగతో చిక్కిపోయావా? నీకు ఆయన సేద తీర్చుచున్నాడు అంటాడు. ఆయన నామమును బట్టి నీతి మార్గంలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇక నీకు భయం అక్కర్లేదు. గాఢాంధకారపు లోయలలో నేను సంచను, ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. ఎంత చక్కటి ఆదరణ! నీ జీవితం మార్చబడ్డదా? నీ బ్రతుకు మార్చబడ్డదా? నీ జీవితంలో స్వస్థత కలిగిందా? అయితే నీవు దేవుడు చూపించు మార్గంలో నడిచినట్లయితే నువ్వు కోరుకోవలసిన మార్గం దేవుడే చూపిస్తాడు. ఆయన నడిపిస్తాడు, ఆయన బలపరుస్తాడు. నీ చీల మండలను సైతము ఆయన బలము పొందేలాగున చేస్తాడు. మరొక మాట మనం చూసినట్లయితే ప్రియులారా, సరే ఇది బాగానే అయ్యింది, ఆయన లేచాడు, ప్రభు మార్గంలో నడిచాడు, మందిరానికి వెళ్ళాడు. కానీ యూదులు అక్కడ ప్రశ్న చేస్తున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక మాట గుర్తుంచుకో, నీవు బాగులేకపోతే నీ దగ్గరికి ఎవ్వరు రారు. నువ్వు మంచాన్ని పడి ఉంటే ఎవరు నీకు సహాయం చేయరు. చేసిన కొద్ది కాలం చేస్తారు, తర్వాత నీకు ఎవరు సహాయం చేయరు. నీకు సహాయం చేయవాడు ఆయనే. నిన్ను ముదుము వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే. నిన్ను లాలించేవాడు, పాలించేవాడు ఆయనే. దేవుడే నీకు సహాయం. మనుషుల సహాయం కొంతకాలమే. దేవుడు సదాకాలం నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ముదిమి వచ్చే వరకు, నీ తల వెంట్రుకలు నెరిగే వరకు నేను నీకు తోడుగా ఉన్నానంటూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి! ఇంతగా మనకి ఎవరు భరోసా ఇస్తారు? ఇంతగా ఎవరు మనల్ని ధైర్యపరుస్తారు? అటువంటి ప్రభు మనకున్నాడు. అటువంటిది ఆ ప్రభువే వచ్చి స్వస్థపరిచాక ఎన్నాళ్ళు 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర పడి ఉంటే ఒక్కనాడైనా యూదులు ఒక్కరు కూడా, యూదులు అంటున్నారు 10వ వచనంలో అంటాడు, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ ఎత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పి, అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడుమని నాతో చెప్పినాను. వారు నీ పరుపెత్తుకుని నడుమని చెప్పిన వాడు ఎవడని ఆయన అడగగా, స్వస్థత నొందిన వాడిని అడగగా, ఆ చోటను గుంపు కూడి ఉండి చేత యేసు తప్పించుకొని పోయిన కనుక ఎవరో నాకు తెలియదు అంటాడు. ఆ చోట అంతా కూడా గుంపులుగా ఉన్నారు, కానీ యేసు ప్రభు అని ఆయన తెలీదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ యొక్క దేవాలయంలో కనబడి నువ్వు స్వస్థత పొందితివి, ఇక అత్యధికమైన కీడు కలగకుండాన్నట్లు పాపం చేయొద్దని చెప్పాడు. అప్పుడు మన నేత్రాలు తెరబడ్డాయి. ఆయనే యేసుక్రీస్తు అని తెలుసుకోగలిగాడు. తెలుసుకుని ఎప్పుడైతే వీళ్ళు వచ్చి ప్రశ్నించారో వాళ్ళకి మళ్ళా ఆ దినాన్ని వెళ్ళి ఆయనకి, నన్ను స్వస్థపరిచిన వాడు యేసు ప్రభు అని ఆయనకి సగర్వంగా ఆయన మహింపరిచినట్లుగా, ఆయనకి విట్నెస్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభుకి. అయితే కొందరు కావచ్చు అలా చెప్పడం వలన మరి యేసు ప్రభుని వారు మరి కీడు చేయాలని తలంచిరి అని, యూదులు ఆయన చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నము చేసి అన్నారు. ఈయన చెప్పినా చెప్పకపోయినా ప్రయత్నం చేస్తారు, అది మాత్రం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు ఇంత స్వస్థత పొందింది, 38 సంవత్సరాల నుంచి వాళ్ళు పడి ఉన్న నన్ను లేవనెత్తాడే ఆ ప్రభు, ఆయన గురించి నేను వారికి చెప్పకపోతే ఎలాగా అనేసి ఆ కృతజ్ఞతాభావంతో బహుశా చెప్పుంటాడు. కానీ ఆయన అప్పగించాలని కానీ ఆయన బాధించాలని కాదు. వారు అడిగారు కాబట్టి, రేపొద్దున సహవాసంలో వెళ్ళాలి కాబట్టి, అఫీషియల్స్కి ఆయన ఈజ్ అన్ ఆన్సరబుల్ కాబట్టి చెప్పుంటాడు అని మనం చూసినట్లయితే ప్రియులారా, వాట్ ద బైబుల్ టీచర్స్ అనే పుస్తకంలో నేను చూశాను. దాన్ని రాసింది జాన్ హిడింగ్ అని ఆయన రాశారు. ఆయన అంటాడు కదా, ఆయన అంటాడు, ద మ్యాన్ నాట్ నోన్ వాట్ జ్యూస్ వుడ్ యూజ్ ద ఇన్ఫర్మేషన్ against the Lord, rather his words of testimony
నాట్ ఫర్ ద బెట్రయల్ అంటాడు. ఆయన అంటాడు అక్కడ మనం చూసినట్లయితే ఆయన చెప్పేది ఏంటంటే ఆయనకి తెలీదు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వలన యూదులు ఆయనకి హాని చేస్తారని ఆయనకి తెలీదు, కానీ దేవుని గణపరచాలి అన్న ఉద్దేశంతో ఆ మాట చెప్పినట్లుగా ఆయన చూస్తున్నాడు. అంటే తప్ప నాట్ ఫర్ ద బెట్రయల్ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, సాక్ష్యం లేకుండా మన జీవితానికి విలువ లేదు. ఆయన చేసిన ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్తాం, టీ ఇస్తే థ్యాంక్స్ చెప్తాం, ఏదైనా చిన్న కార్యం చేస్తే ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తాం. మరి దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పమా? కాబట్టి ఆయన చెప్పాడు, నన్ను స్వస్థపరిచిన వాడు యేసు ప్రభువే, ఇదిగో ఆయన నన్ను స్వస్థపరిచాయని చెప్తూ ఉన్నాడు. ఆయన వారికి చెప్పినప్పుడు వారేమో వారిని చంపడానికి ప్రయత్నం చేశారు. అందుచేత ఆయన కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఇంగ్రాటిట్యూడ్ అని రాశారు. అంటే కృతజ్ఞత లేనివాడు అన్నట్టుగా రాశారు. కానీ నాకైతే అనిపిస్తుంది ప్రియులారా, ఆయన వచ్చింది అందుకు మూడో అద్భుత కార్యం చేసి ప్రజల మధ్య, యూదుల మధ్య తన దైవత్వాన్ని కనపరుచుకోవడానికి వచ్చాడు. ఒకవేళ చెప్పకపోతే, ఆయన పేరు చెప్పకపోతే యోహాను ఆ మాట రాసి ఉండేవాడే కాదు. ఆయనకి ఆ యొక్క అద్భుతం ఆయనదని కన్ఫర్మేటివ్ కూడా మనకు ఉండదు. సో ఆయన చెప్పాడు కనుకనే ద కన్ఫర్మేషన్ స్వస్థపరిచిన వాడు, అద్భుతం చేసినవాడు యేసుక్రీస్తు ప్రభువే. సో మహిమ ఆయనకే చెందాలి. ఈ దినం కూడా నువ్వు బాగుపడ్డావంటే, స్వస్థత పొందావంటే ఆయనే నేను స్వస్థపరిచాడు తప్ప మనుషుల వల్ల ఇది ఎంత మాత్రము కాదు. మహిమ ఆయనదే, ఘనత ఆయనదే. చెప్తున్నాను అనుకోకండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. మనం చాలా సమయం వేస్ట్ చేస్తాం సెల్ ఫోన్ దగ్గర, అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్తో పాటు. కొద్దిగా క్షణం దేవుని మాటలు వింటే నీకు ఆశీర్వాదమే, దేవునే. ఏ నష్టం కలగదండి. ఏదో తక్కువ సమయము, ఏదో ఇంతసేపు. ఒక ఆయన అన్నాడు, నేను ఎంతో చక్కగా వాక్యం వివరించి బోధిస్తుంటే ఆయన ఏమన్నాడు, ఓకదంపుడు మెసేజెస్ అంట. ఒక్క అరగంట దేవుడి మాట ఉండడానికి ఓకదంపుడు మెసేజ్ అన్నాడు. చాలా బాధ కలిగింది ప్రియులారా. దేవుని వాక్యానికి ప్రజలు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూడండి. 5 నిమిషాలు 10 నిమిషాలే, ఎక్కువ ఓపిక లేదు. జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, 10వ వచనంలో విశ్రాంతి దినం వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, నీవు పరుపెత్తుకుని తగదే అని, విశ్రాంతి దినము కదా అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఏమి ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు అక్కడ పడున్నాడు తెలీదా? వీళ్ళు తెలీదా? ఎవ్వరు కూడా సాయం చేయలేదు, ఒక్కరు కూడా సాయం చేయలేదు. 38 సంవత్సరాల నుంచి ఆయన పడి ఉన్నాడు. ఏనాడు కూడా ఈ యూదులు చూడలేదా? ఈ ప్రధాన యాజకులు చూడలేదా? శాస్త్రులు చూడలేదా? పరిసయ్యులు చూడలేదా? ఆయన 38 సంవత్సరాలు పడి ఉంటే అలాగో వదిలేశారు. ఇప్పుడు స్వస్థత పొందిన తర్వాత ఆయన్ని చూసి మెచ్చుకోవాలి, గౌరవించాలి, చేర్చుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. పైపెచ్చు ఆయన ఇంటికి వెళ్ళిపోలేదు, మందిరానికి వచ్చాడు. సో అటువంటి వ్యక్తిని మీరేం చేయాలి? ఆదరించాలా? పైపెచ్చు ఆయన్ని మరి పొలతో పొడిచినట్లుగా మరి పొడుస్తారా? ఇది కరెక్టా? 38 సంవత్సరాల నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే గుడ్ సమరిటన్ చూసినట్లయితే, మంచి సమరయుడు చూసినట్లయితే, అందులో లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం మాట ఒక్కసారి చూసుకుందాం. అయితే ప్రియులారా, అక్కడ చూడండి, అందుకు యేసు ఇట్లైన ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణము దిగి వెళ్ళుచు దొంగల చేతుల్లో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి పక్కగా పోయాను అంటాడు. ఎలా పోయాడండి? యాజకుడు పక్కగా పోయాను అంటాడు. తర్వాత అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయిను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియుండుట చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి ఆయన గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూట కొల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించు. అక్కడ మనం గమనించి చూసినట్లయితే ప్రియులారా,
అక్కడ యాజకుడు ఆ త్రోవను పక్కగా వెళ్ళిపోయాడు, లేవీయుడు పక్క నుంచి వెళ్ళిపోయాడు, ఒక్క సమరయుడు ఆయన ఆదుకున్నట్లుగా చూస్తున్నాం. యాజకులు, లేవీయులు వీళ్ళంతా కూడా 38 years సఫర్ అవుతూ ఉన్న మనిషిని చూడండి ఎంత కంఫర్ట్ చేయవలసింది మమ్మల్ని పోయి ఆయన విమర్శిస్తూ ఉన్నారు, ఆయన రూల్ అడుగుతున్నారు. అందుకే ప్రభువారు ఒక మాట అంటున్నారు, ప్రియులారా మీరు చూసిన దయచేసి మరి జాగ్రత్తగా విన్నట్లయితే మత్తయి సువార్త 12:11-12 చూసినట్లయితే విశ్రాంతి దినం గురించి వారు అడుగుతూ ఉన్నప్పుడు వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. 12:10 చూసినట్లే అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన యెడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు అంటాడు. గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినము మేలు చేయుట ధర్మమే అంట. విశ్రాంతి దినాన్ని ఒక వ్యక్తిని బాగు చేయుట ధర్మమే. ట్రైన్ కింద పడిపోతున్న వ్యక్తిని మనం ఇది విశ్రాంతి దినం ముట్టుకోకూడదు అంటామా? ఆడు కులం చూస్తామా, ఆడు జాతి చూస్తామా? టక్కన వెళ్ళి మనం తీసుకొస్తాం. అక్కడ ఏ కులం కూడా కనబడదు, ఏ ట్రెడిషన్ కనబడదు. కాబట్టి జాలి కలిగిన హృదయం కలిగి ఉండాలి, దయ కలిగిన హృదయం కలిగి ఉండాలి. ఆయన ఏదో నమ్ముకున్నాడని, దేవుడిని తెలుసుకున్నాడని నువ్వు మతంలో చేరిపోయావా, ఆ కులంలో వెళ్ళిపోయావా, కులం తక్కువలతో చేరిపోయావా? తప్పు కదా మాటలు, వారిని బాధ పెట్టడం. గౌరవించు. ఎవరు మంది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం ఎవరిష్టం వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళు మనం విమర్శించకూడదు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి అభిమతం వాళ్ళది. కాబట్టి ప్రియులారా చాలామంది గెలపొడుస్తూ ఉంటారు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వకుండా. వాళ్ళేమో భయపడుతూ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది మతం కాదండి, 10 సార్లు చెప్తున్నాను, ఇది మార్గం. యేసు ప్రభు వారు వచ్చింది మతాన్ని కానీ కులాన్ని కానీ, జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ ద సిన్నర్స్, నాట్ టు ఎస్టాబ్లిష్ ఎనీ క్యాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ ఎనీ రిలీజియన్. మనం పెట్టుకునేవన్నీ కూడా దేవుడికి వీళ్ళు వాళ్ళని భేదం లేదండి, అందరూ ఒకటే. సాటి మానవుని అంటరాదని గీటు గీసుకొని ఉన్నావా, కుల మతాలనే కోటలు గట్టి కొమ్ములాడుకుంటున్నావా, అందరూ దేవుని సంతతి అని అసలు సత్యమే మరచేవా అంటాడు. కాబట్టి నా విమర్శించకూడదు. వీళ్ళు ఏమంటున్నారు, విశ్రాంతి దినం కదా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రభువారు ఏమంటున్నారు, విశ్రాంతి దినంలో ఒకడికి గొర్రె ఉంటే గుంటలో పడితే దాన్ని తీయవా అంటున్నాడు. మరొక మాట మనం చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 2:27 చక్కటి మాట రాయబడింది విశ్రాంతి దినాన్ని గురించి. అక్కడ అంటాడు చక్కటి మాట, ఏమంటాడంటే 2:27 విశ్రాంతి దినము, జాగ్రత్తగా వినండి ప్రియులారా, 2:27 చూసినట్లయితే విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిన కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువున్నాడని వారితో చెప్పెను. సేమ్ ప్రాబ్లం ఇక్కడ రేజ్ అయినప్పుడు ఎటువంటి ఆన్సర్ చెప్తున్నాడు. విశ్రాంతి దినము మనుష్యుల కొరకు చేయబడ్డది కానీ విశ్రాంతి దినం కొరకు మనుషులు చేయబడలే. ఈ సత్యాన్ని గ్రహించండి. చక్కగా తేటగా అక్కడ చెప్తూ ఉన్నాడు. గమనించండి 12:7 మనం చూసినట్లయితే, కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అంటున్నాడు. కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా మనం గమనించి చూసినట్లయితే మార్కు సువార్త 2:27 చూసినట్లయితే విశ్రాంతి దినం మనుష్యుల కొరకే నియమింపబడిన కానీ మనుష్యులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. విశ్రాంతి దినానికి ప్రభువు మన యేసుక్రీస్తు ప్రభువారే, ఆయన్నే వారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రియులారా ఇక్కడ గమనించి చూసినట్లయితే ఎంతగా ఆయన్ని శోధిస్తున్నారో చూడండి. బాగుపడిన తర్వాత ఆయన్ని ఆదరించవలసిన వారు, ఆయన పడి ఉన్నప్పుడు ఒక్కరు కూడా చేయలేదండి. బాధలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా రాలేదండి. బాగైన తర్వాత 10 మంది. చూడండి మనం చూసిన యోబు గ్రంథంలో చూసినట్లయితే
యోబు గ్రంథం 42 అధ్యాయము 11 వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే 11 వచనం ఒకసారి చదువుకుందాం అండి, శ్రద్ధగా మనం చూద్దాం. అప్పుడు అతని సహోదరులు ఎప్పుడు మరి నా రెండింతలు అధికముగా యెహోవా అతన్ని దయచేసెను అంటున్నాడు. స్వస్థత ఇచ్చాడు, మరి రెండింతలుగా ఆయన అధికంగా దీవించాడు. అప్పుడట అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రులందరూ, అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఎప్పుడు నోదార్చారండి? ఎప్పుడు ఓదార్చారు? ఆయన బాగుపడిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, ఆయనకి దేవుడు అధికంగా ఆస్తి ఇచ్చిన తర్వాత ఆస్తిని చూసి వచ్చారు. అంతేగాని నిజంగా ప్రేమతో రాలే, భక్తితో ఉంటే అప్పుడే వచ్చి ఉండేవారుగా. బాగలేనప్పుడు ఇప్పుడు వచ్చారు, ఏడుస్తున్నారంట. చూడండి ఎంత దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇప్పుడు వారికి దుఃఖం, కనీసం వీళ్ళు దుఃఖించి ఓదారుస్తున్నారు. కానీ ఈ యొక్క యూదులు మాత్రం, ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు మాత్రం దుఃఖించి ఓదార్చలేదు, దుఃఖపడలేదు. అయిపోయి ఆ విశ్రాంతి దినాన్ని ఎందుకు నాయన, విశ్రాంతి దినము మనుష్యుడి కొరకే కానీ మనుష్యుడు విశ్రాంతి దినం కొరకు కాదని చెప్పినప్పటికీ ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఈ యొక్క బెతస్దా కోనేటి గురించి మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం. ఇంకా దేవుని చిత్తమైతే ఇంకా లోతైన విషయాలు తెలుసుకుందాం. మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే స్వస్థత పొందిన వ్యక్తిని చూసినప్పుడు ఆయన మరి తన యొక్క స్థితిని దేవుడికి తెలియచేశాడు. దేవుడే ఆయన చూశాడు, ఆయన స్థితిని గమనించాడు, ఆయన అడిగినప్పుడు ఆయన తన స్థితిని, తన ఒంటరితనాన్ని తెలియచేశాడు. దేవుడు కనికరపడ్డాడు, లేమన్నాడు. ఏది చూడలేదు, వెంటనే ఇది చెయ్యొచ్చా చేయకూడదు అంటే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. తిన్నగా మందిరంలోకి వెళ్ళాడు, దేవుని ఆరాధించాడు, దేవుని. ఆ రీతిగా మనం కూడా ఉందామా? దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. దేవుడు ఇంకా ఎంతో సంతోషిస్తాడు. నువ్వు ఆ రీతిగా ఆయన్ని స్తుతించినట్లయితే, ఆయన్ని నువ్వు నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, నీ జీవితం బాగుపడితే మొట్టమొదటిగా సంతోషించేవాడు దేవుడే. నిన్ను ఇంకా అధికంగా ఉన్నతమైన స్థాయికి నడిపించేది ఆయనే. ఆయన నడిపిస్తాడు, ఆయన దారి చూపిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన రెక్కల చాటుని నిన్ను కోడి తన రెక్కల చాటును కాచి కాపాడినట్లుగా నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా తన రెక్కల చాటును కాచి భద్రపరుస్తాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించుకుంటా నిత్యము నీకు ఆయన కాపుదల ఉంటుంది. ఈ కరోనా ఏది రాదమ్మా, నువ్వు దేవుని నమ్ముకో, అప్పుడు నీకు భయమే పోద్ది. శరీర స్వస్థత కాదు, మెయిన్ పాయింట్ ఏంటంటే శరీర స్వస్థత కాదు, ఆత్మస్వస్థత. చనిపోతే ఎప్పటికైనా మనం చనిపోవాల్సినవి. చనిపోతే ఎక్కడుంటావు? నిత్య రాజ్యంలో ఉంటావా, నరకానికి పోతావా? నేడే తెలుసుకో. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడం కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఆయన వచ్చాడు. నువ్వు చేసిన పాపాలకు, నేను చేసిన పాపాలు, మనం చేసిన నీచ క్రియలకు, పనికిరాని పనులకు రావలసిన శిక్ష యావత్తు యేసుక్రీస్తు ప్రభువారు తన మీద వేసుకున్నాడు. ఆ పాపాలకు శిక్ష ఆ యొక్క కల్వరి కొండపైన సిలువలో, ఆ నిలువ కొయ్యకు అడ్డ కొయ్యకు ఆయన వేలాడదీయబడ్డాడు. వాస్తవానికి ఆ యొక్క సిలువలో ఉండవలసింది మనం చేసిన పాపాలకు, మనం చేసిన అతిక్రమాలకు, మనం చేసిన ఘోరకృత్యాలకు మనం పొందవలసిన స్థానంలో ఆయన ఉండి మనల్ని విడిపించాడు, నరకం నుంచి తప్పించాడు. అంతేకాదు తన యొక్క పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు చిందించాడు. తన యొక్క పవిత్రమైన రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి, హిమము కంటే తెల్లగా కడిగి, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. నూతనమైన జీవితాన్ని నీకు అనుగ్రహించాడు. నువ్వు ఈ యొక్క శరీరాన్ని వెంటనే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు, నరకాన్ని తప్పించుకుంటావు. కాబట్టి శరీర స్వస్థత కంటే ఆత్మస్వస్థత కోరుకుని ప్రభువుని నమ్ముకున్నట్లయితే, ఎప్పుడైతే ఆత్మస్వస్థత వచ్చిందో ఆటోమేటిక్గా శరీర స్వస్థత వస్తుంది. యాకోబు పత్రికలో మనం చూస్తున్నాము, వారి పాపములు క్షమింపబడ్డాయి అంటాడు.
ఆయన స్వస్థత పొందాడంట. కాబట్టి ప్రియ సహోదరుడా, నీ పాపాలు, నీ తప్పిదాలు ప్రభు సన్నిధిలో మొరపెట్టుకో. ఏకాంతంగా నీ గదిలోకి పోయి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను కనికరిస్తాడు, తన యొక్క హక్కును చేర్చుకుంటాడు, నీ కన్నీరంతా తుడుస్తాడు, తన బిడ్డగా నిన్ను చేర్చుకుంటాడు, నీ జీవితానికి నెమ్మది దయచేస్తాడు. శరీర స్వస్థత వారు కోనేట్లో చూస్తున్నారు, శరీర స్వస్థత కొరకు. మెయిన్ పాయింట్ ఇది, గుర్తుంచుకోండి. వారు శరీర స్వస్థత కొరకు, కానీ యేసు ప్రభు వచ్చి ఈయనకి శరీర స్వస్థత, ఆత్మ స్వస్థత కూడా అనుగ్రహించాడు. మంచి ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు. నడమన్నాడు, మరి దారి తెలిగిపోదు, మరింత కీడు కలిగేటట్టు మళ్ళీ పాపము చేయొద్దని. ఇక నువ్వు పాపం చేయొద్దని చెప్తూ ఉన్నాడు ప్రభు. ఒక్కసారి నువ్వు మారలేవు, కానీ దేవుని అడిగినట్లయితే నెమ్మదిగా నిన్ను స్వస్థపరుస్తాడు. నెమ్మదిగా నీ అలవాట్లన్నీ మారుస్తాడు, నీ బ్రతుకుని మారుస్తాడు. కాబట్టి ఆయన చేతులకి నిన్ను నీవు అప్పగించుకో. ఈ దినమే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు చక్కటి మాటలు మాకు వినిపింపు చేశారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. విన్న ప్రతి ఒక్కరిలో మీ యొక్క ఆత్మకార్యము, కృపాకార్యము జరిగించండి. వారి జీవితాల్లో మా ప్రభా గొప్ప నెమ్మది దయచేయండి, గొప్ప ధైర్యం దయచేయండి ప్రభా. నీ వంటి దేవుడు లేడని, నీ వంటి రక్షకుడు లేడని ప్రభా నా తండ్రి, నువ్వు ప్రభా కరుణగల దేవుడు, దయగలిగిన దేవుడు అని, జాలి కలిగిన దేవుడు అని తండ్రి. నువ్వు నీ వద్దకు వచ్చిన వారిని మాత్రము త్రోసివేసే దేవుడు కాదని ప్రభా ప్రతి బిడ్డ తెలుసుకుంటకు నీ పాదాల దగ్గరికి వచ్చి నీ పాద సన్నిధిని వారు కన్నీరు కార్చి వారి జీవితాలు మార్చుకుని నీ రాజ్యములో ఒకరుగా చేర్చబట్టుకు సహాయం దయచేయమని ప్రభా. ఈ యొక్క తండ్రి వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరత తీర్చమని, ఈ నామమునికి మహిమ ఆపాదించుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.